మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైన కాలంగా కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే మహాలయ పక్షం అని కూడా పేరు. ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వర్తించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి నాడు మృతి చెందారో ఆ పక్షంలో వచ్చే అదే తిథి నాడు శ్రాద్ధం నిర్వర్తించాలి, లేదా ఒక్క మహాలయ అమావాస్యకైనా సరే చేసి తీరాలి. అసలు పితృతర్పణం శ్రాద్ధ కర్మలు చేయలేని వారు పెద్దల పేరు తలుచుకుంటూ బ్రాహ్మణులకు లేదా ఉచితమైన వ్యక్తులకు స్వయం పాకదానం ఇవ్వాలి. అయితే చాలామందికి స్వయం పాకము అంటే ఏమిటో తెలియదు. కొంతమందికి స్వయం పాకంలో ఏమేమి దానం ఇస్తే చాలా శుభప్రదము, ఏ వస్తువులు ఇవ్వకూడదు అనే విషయం కూడా తెలియదు. కాబట్టి ఈ వీడియోలో స్వయం పాకము అంటే ఏమిటి, స్వయం పాకంలో ఏ వస్తువుల్ని ఇవ్వాలి, ముఖ్యంగా ఏ వస్తువుల్ని ఇవ్వకూడదు అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. స్వయం పాకంలో మర్చిపోయి కూడా కొన్ని వస్తువుల్ని ఇవ్వకూడదు. ఆ వస్తువులు ఏ వస్తువులు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. అదేవిధంగా మనం స్వయం పాకదానం ఇచ్చేటప్పుడు ఆ స్వయం పాకంలో 3 వస్తువుల్ని కనుక పెడితే మనము 1000 రెట్ల స్వయం పాకం ఎక్కువ ఇచ్చినటువంటి ఫలితం వస్తుంది. ఆ 3 వస్తువులు ఏవే కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. స్వయం పాకము అంటే బ్రాహ్మణులు వాళ్ళంతటా వాళ్లే వండుకునే ఆహారం. ఆ వంటకు సరిపడా సామాగ్రిని స్వయం పాకము అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళు సొంతంగా పాకం సిద్ధం చేసుకోవడానికి కావలసినటువంటి వస్తువులు. పాకము అంటే ఏదో కాదు, వంట. ముఖ్యంగా బ్రాహ్మణులకే స్వయం పాకం ఇవ్వాలా అంటే బ్రాహ్మణులకైనా స్వయం పాకం ఇవ్వవచ్చు, లేదా హరిదాసులకు, లేకపోతే ఎవరైనా సాధువులు ఉంటే సాధువులకు ఇవ్వవచ్చు, లేకపోతే చాలా పేదవాళ్ళు తిండి లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైనా సరే మీరు పితృదేవతల పేరిట స్వయం పాకం ఇవ్వవచ్చు. ఈ పితృపక్షంలోనే కాదు, ఎప్పుడైనా సరే పుణ్యతిథుల్లో కూడా, అంటే ఏకాదశి రోజు కావచ్చు, శివరాత్రి రోజు కావచ్చు, లేదా ఏదైనా పర్వదినాల్లో మీరు స్వయం పాకం ఇవ్వవచ్చు. ఎందుకంటే ఆ రోజు వస్తువుల్ని స్వయం పాకంగా ఇస్తే పరిపూర్ణమైనటువంటి ఫలితం లభిస్తుంది. స్వయం పాకం ఇవ్వాలనుకునేవారు ముందుగా ఒక తట్టా తీసుకోండి, లేదా ఒక సంచి, ఒక బ్యాగు లాంటిది, లేదా రాగి ఇత్తడి పళ్ళెం లాంటివి తీసుకొని అందులో అయినా సరే మీరు స్వయం పాకం ఇవ్వాలనుకునే వస్తువులను పెట్టుకోవచ్చు. కానీ స్టీల్ ప్లేట్లో మాత్రం స్వయం పాకం ఇవ్వకూడదు. ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి ప్లేట్ లేదా తట్టా తీసుకొని ఆ తట్టలో మనం ఇచ్చే వస్తువులను పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చెప్పేటటువంటి వస్తువులన్నీ కూడా మీరు స్వయం పాకంలో దానం ఇస్తే చాలా మంచిది. మొట్టమొదటిగా స్వయం పాకంలో పెట్టవలసిన వస్తువు బియ్యం. మీరు 1 కేజీ బియ్యాన్ని తీసుకోండి. ఎందుకంటే ఆ రోజు మొత్తం ఒక బ్రాహ్మణుడు, ఆయన భార్య, వాళ్ళ పిల్లలు ఆ రోజు మొత్తం తినడానికి సరిపోయే వస్తువులను మాత్రమే స్వయం పాకం అని పిలుస్తూ ఉంటారు. ఏదో శాస్త్రానికి కొన్ని బియ్యం గింజలు వేసి ఇవ్వటం కాదు. 1 కేజీ బియ్యాన్ని ఇవ్వాలి. కొంచెం బియ్యం ఇస్తే ఒక కుటుంబానికి సరిపోదు కనుక కనీసం 1 కేజీ బియ్యం వేయండి. ఇంకా ఎక్కువ ఇచ్చినా పర్లేదు, కానీ కేజీ కన్నా తక్కువ మాత్రం ఇవ్వకూడదు. ఆ బియ్యం కూడా మంచి బియ్యం ఇవ్వాలి. అంతేగాని పురుగులు పట్టిన బియ్యము, బియ్యము, మనకు పనికిరాని బియ్యము ఇవ్వకూడదు. మెరుగైన సన్న బియ్యం ఇస్తే మంచిది. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే కందిపప్పు. వాళ్ళు సాంబారు చేసుకోవడానికి 1/2 కేజీ కందిపప్పును కూడా మీరు స్వయం పాకంలో పెట్టాలి, లేదా ఇతర పప్పును కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత బెల్లం, చక్కగా 1 బెల్లాన్ని కూడా స్వయం పాకంలో పెట్టండి. మీరు కుదిరితే పెద్ద బెల్లం కుందు ఇవ్వవచ్చు, లేదా దాంట్లో సగమైనా కూడా మీరు ఆ స్వయం పాకంలో పెట్టాలి. ఆ తర్వాత చింతపండు పెట్టాలి. చింతపండు 1 కవర్లో వేసి ఆ స్వయం పాకంలో చక్కగా పెట్టుకోండి. తర్వాత వస్తువు గల్లులుప్పు.
ఒక గల్లులుప్పు ప్యాకెట్ను అందులో పెట్టాలన్నమాట. ఇది చాలా శ్రేష్టమైనది. సముద్రంలో పుట్టినది కదా ఉప్పు. ఈ ఉప్పును కూడా ఒక ప్యాకెట్ అందులో పెట్టాలన్నమాట. ఉప్పు లేకుండా మనం ఏ వంట చేసుకోం కదా. చాలామందికి ఉప్పు ఇవ్వాలా ఇవ్వకూడదా అనే డౌట్ కూడా ఉంటుంది. ఉప్పు స్వయం పాకంలో దానం చేసినట్లయితే మన యొక్క అప్పుల బాధలన్నీ కూడా తొందరగా తగ్గుముఖం పడతాయి. బ్రాహ్మణులకు ఉప్పు దానం చేయటం చాలా శుభప్రదం. మనం ఓన్లీ ఉప్పు మాత్రమే ఇస్తే బ్రాహ్మణులు దానం తీసుకోరు. కానీ ఈ స్వయం పాకంతో పాటు ఇస్తే తప్పకుండా తీసుకుంటారు. ఆ తర్వాత నెయ్యిని కూడా స్వయం పాకంలో పెట్టాలి. ఒక చిన్న ప్యాకెట్ నెయ్యి పెడితే సరిపోతుంది. ఆ తర్వాత కారపొడి, అది కూడా 10 రూపాయలతో ఒక ప్యాకెట్ వస్తుంది కదా. ఆ కారం పొడైనా సరే పెట్టవచ్చు, లేదా విడిగా పచ్చిమిర్చి అయినా సరే పెట్టవచ్చు. ఎందుకంటే సాంబార్ చేసుకోవాలంటే ఉప్పు పప్పు ఉంటే సరిపోదు కదా, కారం కూడా కావాలి. కాబట్టి కారపొడి, అది కూడా 10 రూపీస్లో ఒక ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుంది. కారపొడైనా పెట్టవచ్చు, లేదా పచ్చిమిర్చి అయినా సరే పెట్టవచ్చు. కొంతమంది మిరపకాయలు పెట్టకూడదు అని చెప్తూ ఉంటారు. మిరపకాయలు, కారపొడి లేకపోతే చారు ఎలా చేసుకుంటారు చెప్పండి. కనుక కారమైనా లేదా పచ్చిమిర్చి అయినా సరే పెట్టాలి. ఆ తర్వాత ఆవాలు కూడా పెట్టాలి. ఆవాలు కూడా ఒక చిన్న ప్యాకెట్ ఇవ్వటం చాలా శుభప్రదం. అలాగే పెసరపప్పు కూడా స్వయం పాకంలో ఇవ్వవచ్చు. ఆ తర్వాత కూరగాయలను పెట్టాలి. నాకు ఒకరోజు వండుకోవడానికి సరిపడా కూరగాయలు అంటే వెజిటబుల్స్ ఇవ్వాలి అన్నమాట. ఏదో 2 టమోటాలు, 2 వంకాయలు, కాస్త కొత్తిమీర, కొన్ని బియ్యం వేసి ఇవ్వటం కాదు. మేము స్వయం పాకం ఇచ్చామండి అని చెప్పి మురిగిపోయినటువంటి బియ్యము, పనికిరానటువంటి పప్పు ఇచ్చి దాన్ని వాళ్ళు తీసుకొని వంట చేసుకోకుండా పక్కకు పరేస్తే ఆ ఫలితం మీకు కానీ మీ పితృదేవతలకు కానీ ఉండదు. మీరు ఇచ్చే స్వయం పాకంలో వాళ్ళు తృప్తి పడాలి. అప్పుడే ఫలితం అనేది వస్తుంది. కనుక తాజాగా ఉన్నటువంటి కూరగాయలు, చాలా ఫ్రెష్గా ఉన్నటువంటి బియ్యము, పప్పు, నూనె ఇవ్వాలి. నూనె అస్సలు మర్చిపోకూడదు. నూనె కూడా స్వయం పాకంలో పెట్టి ఇవ్వటం చాలా శుభప్రదం. కూరగాయల్లో కనీసం ఒక 6 టమోటాలు, అదేవిధంగా బీన్స్, క్యారెట్లు ఒక 4 క్యారెట్లు, ఆ తర్వాత ఆలుగడ్డలు, ఆకుకూరలు, ఇలాంటి కూరగాయలు దానం చేస్తే చాలా శుభప్రదము. ఆకుకూరలు కూడా మీరు దానం ఇవ్వండి. ఆ తర్వాత అరటిపండ్లు కూడా ఇవ్వాలి. ఒక 1/2 డజన్ అరటిపండ్లు మహా అయితే 30 రూపాయలు ఉంటాయి. అన్నం తిన్నాక చక్కగా అరటిపండ్లు తింటే చాలా శుభప్రదం. కనుక అరటిపండ్లు పెట్టండి. అలాగే తాంబూలం కూడా స్వయం పాకంలో పెట్టాలి. అంటే ఆకులు, వక్కలు, ముఖ్యంగా అందులో దక్షిణ ఉండాలి. దక్షిణ అనేది మీకు తోచిన కాడికి ఇవ్వండి. పైన 1 రూపాయి కాయిన్ పెట్టి, అలాగే ఆపిల్ కానీ ఆరెంజ్ కానీ 2 పళ్ళను కూడా మీరు ఆ స్వయం పాకంలో పెట్టడం చాలా శుభప్రదం. దీన్ని పూర్ణ తాంబూలం అని కూడా పిలుస్తూ ఉంటారు. దక్షిణ తాంబూలం అని కూడా పిలుస్తూ ఉంటారు. దీన్ని కూడా చక్కగా మీరు ఆ స్వయం పాకంలో పెట్టాలి. ఇక ముఖ్యంగా స్వయం పాకంలో పెట్టకూడనటువంటి అతి ముఖ్యమైన 3 వస్తువులు కూడా ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ముందుగా ఉల్లిపాయలు. వీటిని ఎర్రగడ్డలు అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఎర్రగడ్డ అని పిలువబడే ఉల్లిపాయను స్వయం పాకంలో పెట్టకూడదు. అదేవిధంగా వెల్లుల్లిపాయ అంటే తెల్లగడ్డ, దీన్ని కూడా స్వయం పాకంలో పెట్టడం మంచిది కాదు. బ్రాహ్మణులు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు తినరు, కాబట్టి వాటిని పెట్టకూడదు. అలాగే సున్నాన్ని స్వయం పాకంలో పెట్టి ఇవ్వటము అంత మంచిది కాదు. తాంబూలంలో ఆకు, వక్క, దక్షిణ, పండు మాత్రమే పెట్టాలి. సున్నం పెట్టకూడదు. ఈ వస్తువులను బాగా గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయలు అంటే ఎర్రగడ్డ, వెల్లుల్లిపాయలు అంటే తెల్లగడ్డ, సున్నము, ఈ 3 వస్తువుల్ని మీరు స్వయం పాకంలో అస్సలు పెట్టకూడదు. అలాగే స్వయం పాకంలో తప్పకుండా పెట్టవలసినటువంటి 3 వస్తువులు ఉన్నాయండి. వాటిల్లో మొదటి ఏమిటి అంటే కొబ్బరికాయ. ఒక కొబ్బరికాయను మనం స్వయం పాకంలో పెట్టి దానం చేస్తే ఈ బ్రహ్మాండాన్నంతా దానం చేసినట్లే. ఈ కొబ్బరికాయ శివుడికి ప్రతిరూపము అన్నమాట. మనము చక్కగా స్వయం పాకంలో కొబ్బరికాయ పెట్టి దానం ఇస్తే ఈ బ్రహ్మాండాన్ని మొత్తం కూడా బ్రాహ్మణులకు దానం ఇచ్చినటువంటి ఫలితం కలుగుతుంది. కొబ్బరికాయ చిన్నది అయినా కూడా ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆ తర్వాత గుమ్మడికాయ. మీకు దొరికితే తప్పకుండా గుమ్మడికాయను బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. మహా అయితే గుమ్మడికాయ ఒక 20 రూపాయలు, 30 రూపాయలు ఉంటుంది. కొంతమందికి ఇళ్ళ దగ్గరే ఈ గుమ్మడికాయలు కాస్తూ ఉంటాయి. ఆ గుమ్మడికాయను అయినా సరే దానం చేయవచ్చు. ఒక గుమ్మడికాయను బ్రాహ్మణులకు దానం చేయటం చాలా మంచిది.
బ్రాహ్మణులకు చాలా ఇష్టమైనటువంటి వస్తువు గుమ్మడికాయ. ఇక చిట్ట చివరిగా స్వయం పాకంలో పెట్టి తీరవలసినటువంటి అతి ముఖ్యమైన వస్తువు. ఈ ఒక్క వస్తువును మీరు స్వయం పాకంలో పెట్టినట్లయితే మీకు 1000 రెట్ల దాన ఫలితం కలుగుతుంది. ఆ వస్తువు తులసి దళము. శ్రీమన్నారాయణుడికి చాలా ఇష్టమైనటువంటి వస్తువు. ఈ తులసి దళము ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తులాభారంలో సత్యభామ ఎన్నో వజ్రాలు, వైడూర్యాలు, బంగారము, వెండి అన్నీ వేసి తూస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ కాస్త కూడా తగ్గడు. తులాభారంలో రుక్మిణీదేవి తులసి దళము వేయగానే శ్రీకృష్ణ పరమాత్ముడు చక్కగా ఆ తులాభారంలో తూగాడు. శ్రీకృష్ణ పరమాత్మకు చాలా ప్రీతికరమైనది, శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైనది, స్వామితో సరి సమానంగా తూకంలో తూగేటటువంటి వస్తువు ఈ తులసి దళము. మీరు పితృదేవతల పేరిట స్వయం పాకం దానం ఇవ్వవలసి వచ్చిన, అదేవిధంగా ఏకాదశి రోజు స్వయం పాకం దానం ఇవ్వవలసి వచ్చిన, శివరాత్రి రోజు స్వయం పాకం దానం ఇవ్వవలసి వచ్చిన, ఏ రోజు మీరు స్వయం పాక దానం ఇవ్వవలసి వచ్చినా తప్పకుండా ఈ తులసి దళాన్ని ఆ స్వయం పాకంలో పెట్టి దానం చేయండి. అలా చేయటం ద్వారా సహస్ర ఫలితము అంటే 1000 రెట్ల ఫలితం అనేది ఎక్కువ మీకు వస్తుంది. అదేవిధంగా మీకు శక్తి ఉంటే పాలు, పెరుగు కూడా మీరు బ్రాహ్మణులకు స్వయం పాకంలో పెట్టి దానము చేయవచ్చు. అలా చేసుకుంటే పరిపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ తర్వాత ప్లేట్ వాళ్ళకే ఇచ్చేయాలా లేదా మనం తీసుకొని రావాలా అంటే, మీకు కావాలంటే ప్లేట్ను తీసుకుని రావచ్చు. ఒక సంచిలో ఆ వస్తువులు వేసి ఇవ్వవచ్చు. ఆ ప్లేట్ కూడా అవసరం లేదు, వాళ్ళకే ఇచ్చేస్తాయంటే తృప్తిగా మీకు శక్తి ఉంటే తప్పకుండా దాన్ని కూడా బ్రాహ్మణులకు మీరు దానం చేయవచ్చు. ఇలా స్వయం పాకాన్ని ఇవ్వటం చాలా శుభప్రదం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. భాద్రపద పౌర్ణమి నుండి భాద్రపద అమావాస్య వరకు ఉండే 15 రోజుల కాలాన్ని మహాలయ పక్షం అంటారు. భాద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తూ ఉన్నాయి. భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికే మహాలయ పక్షం అని కూడా పేరు. ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు. ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించాలి. కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథి నాడు మృతి చెందారో ఈ పక్షంలో వచ్చే అదే తిథి నాడు శ్రాద్ధం నిర్వర్తించాలి. తండ్రి జీవించి తల్లిని కోల్పోయిన వారైతే ఈ పక్షంలో వచ్చే నవమి నాడు తర్పణ శ్రాద్ధ విధులను ఆచరించాలి. తల్లి తండ్రి ఇద్దరూ లేనివారు ఈ పక్షాన తప్పక పితృకర్మలు చేయాలి. ఈ పక్షమంతా చేయలేని వారు ఒక్క మహాలయ అమావాస్యకైనా చేసి తీరాలి. పితృపక్షంలో పూర్వీకులను భక్తి శ్రద్ధలతో స్మరించుకుంటూ శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తారు. ఈ శ్రాద్ధం కేవలం పూర్వీకుల ఆత్మశాంతి కోసం మాత్రమే కాకుండా వారి పట్ల మనకు ఉన్న గౌరవాన్ని కూడా తెలియజేస్తుంది. పితృపక్షంలో పూర్వీకుల శ్రాద్ధం చేయటం వల్ల వారి ఆశీస్సులు లభిస్తాయని, అన్ని రకాల ఆటంకాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. పితృపక్షాల సమయంలో పిండ ప్రదానం చేసేవారు ఏ రోజైతే చేస్తారో ఆ రోజు ముందుగా స్నానం చేసి పూజా స్థలంలో కూర్చొని మీ పూర్వీకులను స్మరించుకోవాలి. పూర్వీకులకు ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించాలి. పిండదానంగా ఉన్న ఆహారాన్ని ఆవులు, కుక్కలు, కాకులు లేదా చీమలకు పెట్టొచ్చు. పితృపక్షం నాడు శ్రాద్ధం చేయకపోతే పూర్వీకులు సంతోషించరని, వారికి శాంతి లభించదని చాలామంది నమ్ముతూ ఉంటారు. అందుకే పూర్వీకులకు తర్పణం చేస్తారు. ఇలా చేయటం వల్ల పూర్వీకులు తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదిస్తారు. శాస్త్రాల ప్రకారం పితృపక్షంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. ఈ పక్షంలో ఎలాంటి కొత్త పని చేసినా, శుభకార్యం చేపట్టినా పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగదని నమ్ముతూ ఉంటారు. అయితే ప్రత్యేకించి ఈ పితృపక్షంలో కంటే మహాలయ పక్షం పూర్తయ్యే వరకు కూడా ఆడవాళ్ళు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. కాదని చేస్తే ఇల్లు నాశనమవుతుంది. పితృదేవతల శాపానికి గురి అవుతారు, కష్టాల పాలవుతారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు.
మరి పితృపక్షం పూర్తయ్యే వరకు చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మహాలయ పక్షంలో పితృదేవతలకు ఇష్టమైన పనులు చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి. పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృపక్షంలో మరణించిన పెద్దల పేరు మీద అన్నదానం చెయ్యాలి. వారి పేరు మీద గోసేవ చెయ్యాలి. మహాలయ పక్షంలో మీ పెద్దలు ఏ రోజు మరణించారో ఆ తిథి రోజు ఇంట్లో మరణించిన పెద్దల ఫోటోను దక్షిణ దిక్కులో పెట్టి అక్కడ దీపం పెట్టి ఆ ఫోటోకి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి అగరవత్తులు వెలిగించి ఆ పెద్దలకు ఎంతో ఇష్టమైన పదార్థాన్ని వండి నివేదన చేయాలి. ఇలా చేస్తే పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. మహాలయ పక్షం 15 రోజుల్లో మీ పెద్దలు ఏ తిథి రోజు మరణించారో ఆ రోజు శ్రాద్ధ కర్మలు నిర్వహించుకోవాలి. శ్రాద్ధ కర్మలు చేస్తే పితృపక్షంలో కొన్ని పనులు చేయకూడదని మార్కండేయ పురాణం దత్తాత్రేయ చరిత్రలో చెప్పారు. పితృకర్మలు చేయాలంటే ఉదయము సాయంత్రం సమయంలో చేయకూడదు, మధ్యాహ్న సమయంలో చేయాలి. మధ్యాహ్నం 12 గంటల్లోపు చేయకూడదు. అలాగే పితృ కార్యం చేసేటప్పుడు బంగారం ధరించకూడదు, బంగారాన్ని చూడకూడదు. పెద్దలకు తద్దినాలు పెట్టేటప్పుడు అస్సలు బంగారం వేసుకోకూడదు, చూడకూడదు. వెండిని ధరించాలి, వెండిని చూడాలి. అప్పుడు పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. అలాగే పితృకార్యాలు చేసేటప్పుడు వాళ్లకు ఉండే పదార్థాల్లో దోసకాయ, ఆనపకాయ, ఇంగువ, ఉల్లిపాయ ఉండకూడదు. పితృకార్యం చేసేటప్పుడు ఉప్పును చూడకూడదు. సహజంగా విస్తరిలో ఉప్పు వేస్తాం, కానీ పెద్దల కార్యాలు చేసేటప్పుడు ప్రత్యక్ష లవణ దర్శనం చేయకూడదు, ఉప్పును చూడకూడదు. అలాగే పితృపక్షంలో మీ ఇంట్లో పెద్దల కార్యం చేసే రోజు ఇంటి ముందు ముగ్గు వేయకూడదు, పూజ గదిలో గంట మోగించకూడదు. అలాగే పితృకార్యం చేయడానికి పెద్దలకు తద్దినం పెట్టడానికి మీరు వంట వండేటప్పుడు నీటిలో పసుపును కలిపి ఆ నీటినే వంటకు ఉపయోగించాలి. పితృకార్యం చేసే రోజు ఎవరూ కూడా కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు, విభూది బొట్టు పెట్టుకోవాలి. అలాగే మహాలయ పక్షంలో కొత్త బట్టలు కొనుక్కోకూడదు. ఇంటి గుమ్మం ముందు చెప్పులు విడవకూడదు. వేరే వాళ్ళ ఇళ్లల్లో భోజనం చేయకూడదు. అలాగే ఎవరైనా సరే పితృకార్యం చేసేటప్పుడు నల్లుడు దగ్గర ఉంటే పితృదేవతలు పరమానందం చెందుతారు. పితృకార్యాలు చేసేటప్పుడు అక్కడకు కోడి రాకూడదు, పంది రాకూడదు. పితృకార్యం చేసేటప్పుడు కోడి కానీ పంది కానీ ఆ దరిదాపుల్లో ఉండకూడదని మార్కండేయ పురాణంలో చెప్పారు. భర్త ఉండగానే భార్య సుమంగలిగా చనిపోయిన వారికి పితృపక్షంలో నవమి రోజు తద్దినం పెట్టాలి. మీ పెద్దల్లో ఎవరైనా సరే ఏకాదశి రోజు మరణిస్తే వాళ్లకు ఏకాదశి రోజు పిండ ప్రదానం చేయకూడదు, ద్వాదశి రోజు పిండ ప్రదానం చేయాలని శాస్త్రం చెప్తోంది. తద్దినం పెట్టే రోజు ఆ తద్దినం చేసే వ్యక్తిని కర్త అంటారు. తద్దినం భోజనం చేసే వారిని భోక్తలు అంటారు. ఈ భోక్తలు కానీ కర్త కానీ రాత్రికి ఆహారం తినకూడదు, పలహారం మాత్రమే తినాలి. మహాలయ పక్షం పూర్తయ్యే వరకు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి. ఈ నియమాలు పాటిస్తూ తద్దినాలు పెడితే చాలా మంచిది. దినాలు పెట్టలేని వారు ఎవరైనా బ్రాహ్మణునికి మీ చేతితో మీ మరణించిన పెద్దల పేర్లు చెప్పి స్వయం పాకదానం ఇచ్చినా కూడా పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. పితృదోషాలు శాపాలు అన్నీ కూడా తొలగిపోతాయి. దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణం అనంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గాలోకానికి వెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆకలి దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షం కనిపించింది. కర్ణుడు ఎంతో సంతోషంగా పండు కోసుకుని తిందామని నోటి ముందుంచుకున్నాడు. ఆశ్చర్యం, ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది. ఆ చెట్టుకు ఉన్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్టు పండ్లు కొయ్యబోయినా అదే అనుభవం ఎదురయ్యింది. లాభం లేదనుకుని కనీసం దప్పికైనా సరే తీర్చుకుందామనుకుని సెలయేటిని సమీపించి దోసిట్లోకి నీటిని తీసుకొని నోటి ముందుంచుకున్నాడు కర్ణుడు. కానీ ఆ నీరు కూడా బంగారపు నీరుగా మారిపోయింది. స్వర్గలోకానికి వెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురయ్యింది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పేమిటి, తనకిలా ఎందుకు జరుగుతుందని వాపోతూ ఉండగా, కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు, చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారము, వెండి, డబ్బు రూపేణా చేశావే గాని
కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకీ దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుణ్ణి వద్దకు వెళ్ళి పరిపర విధాల ప్రాధేయపడగా ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణుడికి ఒక అపురూపమైన అవకాశం ఇచ్చాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్తులందరికీ కూడా అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరుకున్నాడు. అక్కడ పేదలు బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణాలు వదిలాడు. తిరిగి భాద్రపద అమావాస్య నాడు స్వర్గానికెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. అలా కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు. ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదలలేని వారు ఈ రోజుల్లో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారము చేస్తూ నేను పితృపక్షము పాటించుటకు అసక్తుడను కావున నన్ను మన్నించి మీ దీవెనలు అందజేయండి అని మనసులో ప్రార్థన చేయటం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.